ముఖ్యమంత్రి అంటున్నారు 2034 వరకు నేనే సీఎంని అని ఏదో స్టేట్మెంట్ ఒకటి ఎక్కడో చూసిన నేను పేపర్లో. ఇంక నేనే మీ కాదా అప్పటి మరి? ఆ? కా అదే ఇంకెవ అంటారా? ఇం- వేరే ఎవరికి అవకాశం లేదంటారా? ఇంకెవరన్నా ఉన్నారా చెప్పు నాకు. అరే అంతేనా? నాకు కుండబద్ తెలిసి అయితే కను చూపు మేరలో కనబడుతుంది. కుండ బద్దలు కొడుతున్నారుగా మీరు. ఆ? నాకైతే వాళ్ళను ఎందుకంటే ఆ, కేసీఆర్ ఇక లేచి వచ్చేది లేదు, కొట్లాడేది లేదు. ఉమ్, ఆయన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, ఎందుకంటే వాళ్ళ కొట్లాటే నువ్వు చూస్తున్నావు కదా ఇప్పుడు. ఆ, మూడు ముక్కలాట అయింది అది. ఓకే. ఇటువైపు బీజేపీలా వాళ్ళు కుమ్ముకునే తీరు చూస్తే నా సామిరంగా ఏం కుమ్ముకునుడు వాళ్ళు కనబడతలేరు కానీ ఉమ్, ఒకళ్ళ మీద అసలు ఒకరి స్టేట్, ఇప్పుడు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు అయ్యిండ్రు కానీ ఆ స్టేట్ లీడర్లు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు కానీ ఒకరితో ఒకరికి పడుతుందని చెప్పగలవా? ఉమ్, మనం ఓకే. మొహమాటానికంటే బయట కలిసినప్పుడు అన్నా నువ్వు అంటే నువ్వు అని అనుకుంటావు వాళ్ళతోని. కానీ ఒక్కళ్ళు అని నేను ముఖ్యమంత్రి అనేది ఇప్పుడు కావాలనే కోరిక కాంగ్రెస్ ఉన్నోళ్ళు లేరు, కాంగ్రెస్ సరే, ఆ మీరు ఆలోచన కాంగ్రెస్ కూడా లో లేదు. ఉండి కాంగ్రెస్ గెలుస్తుంది అనడం ఒక ఎత్తు. కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు ముఖ్యమంత్రి అనడం ఒకటి, హైకమాండ్ డిసైడ్ చేస్తారు అన్నది ఒకటి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది రేవంతే ముఖ్యమంత్రి అవుతాడు అన్నది ఒకటి, మీరు మీరు అంటున్నది ఎందుకంటే మూడోది అంతేనా? ఆయన ఆ, ఆయన చేస్తున్న పనులు ఆ, ఇంకెవరు కూడా విమర్శించలేని స్థితిలో ఉన్నాయి. రాజకీయ విమర్శలు చేస్తున్నాడు కానీ ఉమ్, ఒక మన ముందే ఒక నాకు ఎమ్మెల్సీ నుంచి ఎరుక, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ మా పార్టీలోకి వచ్చి పిసిసి ప్రెసిడెంట్, తర్వాత ప్రెసిడెంట్, ఉమ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తను ఎదిగిన తీరు ఒకటైతే తను చేస్తున్న పనులు. ఓకే. నేను ఇప్పుడు నాలాంటి వాడు, నేను పదవి రాకపోయినా మేము ఎందుకు గుంభనంగా ఉన్నానంటే రేవంత్ రెడ్డి గారితో రాష్ట్రానికి మేలు జరుగుతుందని నమ్మినోని నేను. ఉమ్, సరే దానికి నేను ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవచ్చు కాక, కానీ ఒక లీడర్ను మనం ఎంచుకుంటున్నప్పుడు నమ్మకం ఉండాలి. కాబట్టి ఆ నమ్మకాన్ని ఆయన మీద పెట్టి ఈరోజు ఆయన కొట్లాడి పార్టీని అధికారంలోకి తెచ్చింది. మేము నమ్మకం పెట్టినాం. ఆయన మా శ్రేణులందరినీ నమ్మి ఆయన అంత సిన్సియర్గా కొట్టాడు, ఆయన సీఎం అయ్యిండు. దీన్ని కొనసాగించడానికి ఆయన చేస్తున్న పనులు కూడా మీరు గమనించండి. ఏ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఎట్లాంటి అంశాలతో ప్రజల్లోకి వన్ సెకండ్ పోతున్నాడు, ఆగండి, ఇంకొక ప్రజలు ఎట్లా ఇంకొక లింక్ తనను పంపిస్తున్నా మీకు, ఆదరిస్తున్నది నేను ఇంకొక ప్రత్యక్షంగా లింక్ పంపిస్తున్నా, చూస్తున్నా. ఇంకొక కాబట్టి లింక్. అంతా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే అన్ని డిపార్ట్మెంట్ల ఒక్క మీద నిమిషం తనకు అవగాహన దయాకర్ గారు. పెరగడంతో పాటు మంత్రులతో సఖ్యత గాని కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారికి బయటి పార్టీల నుంచి ఎవరు పోటీ లేరు. ఎట్లా నేను అడిగేది బయటి ఇంటర్నల్ పార్టీ గా కాదు, కూడా సొంత పార్టీ. అందరినీ మంచిగా చర్చ సొంత చేసుకోవడంతో పార్టీ. పాటు చర్చ సొంత పార్టీ కదా. అందరికీ నమ్మకాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఇంటర్నల్ గా గతంలో ముఖ్యమంత్రులకు ఎవరైతే పోటీ పడ్డారో ముఖ్యమంత్రి కోసమని, ఆ అధికారం కోసం పోటీ పడ్డ వాళ్ళందరూ కూడా కోపపడిండ్రు ఇప్పుడు. ఉమ్, తర్వాత తను మరింత రెట్టించిన ఉత్సాహంతో తను చేసే పనుల వల్ల ఏమవుతుందంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తనే చోదక శక్తి అవుతున్నాడు. అది తనకు అడ్వాంటేజ్. రెండవది, ఎక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా కల్పించే పరిస్థితి చేయట్లేదు. ఉమ్, ఫ్రీ అండ్ ఫెయిర్ గా మంత్రులైనా, పార్టీ అయినా, ఇంకెవరైనా సరే వాళ్ళ వాళ్ళ విధుల్లో వాళ్ళు సక్రమంగా ఉండేటట్టుగా ఉంటున్న పరిస్థితి. పార్టీకి ప్రభుత్వానికి మధ్యన సింక్రనైజేషన్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. అటు మహేష్ కుమార్ గౌడ్ గారైనా, ఇటు రేవంత్ రెడ్డి గారైనా ఇద్దరు ఒకరు పార్టీ హెడ్, ఒకరు ప్రభుత్వ హెడ్ గా తీసుకుపోతున్న వైనం ఒకటి. ఆ కోఆర్డినేషన్ కూడా పాజిటివ్ గా ఉన్న పరిస్థితి నేను చూస్తున్నా. కానీ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రుల కంటే చాలా వ్యవహారికంగా ఉంటున్న పరిస్థితి. నీకు ఆ, ఒకటి చెప్పాలి. ఎందుకంటే ఈ గ్లోబల్ రైజింగ్ దాన్ని గ్లోబల్ సమ్మిట్ అప్పుడు తెలంగాణ రైజింగ్ దాంట్లో ఉమ్, ట్రంప్ స్ట్రీట్ అని ఒకటి పెట్టింది. ఉమ్, సమ్మిట్ లో ఒక 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 రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టిండు. అది ఎక్కడ అమెరికాలో చర్చ జరుగుతుందో, నేను మొన్న న్యూయార్క్ లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు కలిసి ఈ ఉమ్, సీఎం గురించి ఇక్కడ ల్యాబ్లలో చర్చ జరుగుతున్నది ఉమ్, అంటే, పెనట్రేట్ కావడానికి ఏ విధంగా ప్రభుత్వానికి పాజిటివ్ అవుతుందో ఆ అంశాలన్నిటిని కూడా చాలా తెలివిగా తీసుకొస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి అయినాడు ఉన్నదానికంటే కూడా
ఈ 2 సంవత్సరాల్లో తను ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకునిగా మారుతూ ప్రభుత్వానికి, ఈరోజు పార్టీకి రెండిటికి కూడా ఛాంపియన్గా ఉండడం వల్లనే మా పార్టీలో కూడా అందరూ ఆ, ఆ, అంగీకరించడానికి కాదు, ఉమ్. కొనసాగడానికి, తర్వాత భవిష్యత్తులో పార్టీకి ఛాంపియన్ గా ఉండడానికి కూడా అందరూ కూడా సుముఖంగా ఉన్న పరిస్థితి నేను ఇప్పుడు గమనిస్తున్నా. గతంలో ఈ స్టేట్మెంట్ కొంతమంది తర్వాత ఈ ఆ, స్టేట్మెంట్ తర్వాత అద్దంకి దయాకర్ ఏకచత్యాధిపతి. ఈ స్టేట్మెంట్ తర్వాత అద్దంకి దయాకర్ బలమైన రేవంత్ రెడ్డి మనిషిగా ఒక రాజముద్ర వేసుకుంటున్నట్టున్నాడు. ఆ? నేను వాస్తవం చెప్పాలంటే రఘు, మీకు అంటే తెలియంది కాదు కానీ, ఉమ్. పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. హా. నేను తనతో కలిసే పనిచేసిన. ఉమ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్నాడు. నేను తనతో కలిసి పనిచేసిన 6 సంవత్సరాలు. ఉమ్. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. పిసిసి ప్రెసిడెంట్ గా వారితోనే కలిసి పనిచేసిన. తర్వాత రాష్ట్రానికి నాయకుడు తనే కావాలని అందరు ఎమ్మెల్యేలు ఆడ కూర్చున్నప్పుడు కూడా నేను మీ బయటకు వచ్చి నేను పోతుంటే కూడా అదే చెప్పిన. తను తన సామర్థ్యం మనకు అందరికి ఉపయోగపడుతుందని. కొత్తగా అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి గారిని బలమైన ఆ, ఏమంటారు, బలమైన మద్దతుదారని చెప్పడానికి ఏం లేదు. అందరికీ తెలుసు వానికి నిలువెల్ల రేవంత్ రెడ్డి ఉంటాడని. నేను అందుకని ఏమంటున్నా అంటే, నేను సమర్థించినో, నేను ఎవరితో ఉన్న నా నాయకుడు పిసిసి ప్రెసిడెంట్ అనే కాదు, ముఖ్యమంత్రి కావడానికి నేను సంతోషపడే, నేను ఎలాంటివి కూడా ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్స్ ఆ 1.5 ఇయర్ కూడా నేను ఎక్కడ చేయలేదు. తను అడిగినప్పుడు కూడా చెప్పింది, ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు కూడా చెప్పిన, డిలే అవుతున్న వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నావు కదా అన్నాడు. మీరు ముఖ్యమంత్రి అయినాక నాకు అసలు అది పదవి అనేది ఎప్పుడైనా వస్తుంది, కానీ మనం ఫెయిల్ కావద్దనే ఆలోచనతోని ఉండేది నాకు ఎప్పుడు కూడా. ఆయన ఫెయిల్ కావడం కాదు, అందరికంటే ఇంకా మించిపోతున్న పరిస్థితులు. మాలాంటి వాళ్ళకు ఉండే సంతోషం ఏంటంటే, ఎస్, మేము మేము మద్దతు తెలిపిన మరి నాయకుడు, ఇప్పుడు మీ మా మీ దాంట్లో నాయకుడు మీ మంచిగా దాంట్లో ఉన్నాడు. మీ దాంట్లో చాలా మంది నాయకులకి ఇది డైజెస్ట్ అవ్వదు కదా. చాలా మంది సీనియర్లకి ఆయనే 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని అంటే నువ్వెవరు చెప్పడానికి, హైకమాండ్ కదా డిసైడ్ చేయాల్సింది, మాట్లాడాల్సింది ఇప్పుడు అని అన్నా. ఆయనకు అది అనుకునే హక్కు ఉన్నది. ఉమ్. ఎవరికైనా వాళ్ళకి అనుకునే హక్కు ఉన్నది. నేనైతా అని అనమనండి, ఎవరైనా కాదంటామా? ఉమ్. సరే, నీకు కూడా టర్న్ కలిసి రావాలి. ఎప్పుడు రేవంత్ అన్న ఫెయిల్ అయితే కదా ఆయన ఉమ్. ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఎక్కడన్నా కనుచూపుల కనబడుతుందా? ఎంత మొన్న ఒక మాట కూడా అన్నాడు, ఎక్కడ కూడా ఏ తప్పు కూడా నేను చేయను అని. ఒక నాయకుని కమిట్మెంట్ ప్రజల పట్ల సిన్సియర్ గా ఉంటే ప్రజలు అంగీకరిస్తారు, పార్టీ అంగీకరిస్తుంది, ప్రభుత్వంలో వాళ్ళు కూడా గౌరవిస్తారు. ఇప్పుడు ఒకవేళ పెద్ద ఫైల్ పట్టుకొని ఏదో కాని పని పట్టుకొని వచ్చింది అనుకో, చేయలేదనుకో, కాని పని కాదు, అది చేయకూడదు, చేయవలన చేయలేదు, కోపం ఉంటది, అంటారే నాకు ఇట్లా చేస్తలేరు అట్లా చేస్తారు. ఇది కాదు కదా, నీకు పని చేస్తానికి కాదు కదా ఆడ ముఖ్యమంత్రి. ఉమ్. ఇలా ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాలి, ప్రజలకు భరోసాగా ఉండాలి, ప్రభుత్వానికి దన్నుగా ఆ పనులన్నీ సమర్థవంతంగా చేస్తుండే ఒకటి. ఉమ్. రెండవది, ఎవరైనా ఇప్పుడు కోరుకోరు. ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కావాలని ఎవరు కోరుకోరు? ఎమ్మెల్యే అయిన ప్రతి వాళ్ళు నేను ముఖ్యమంత్రి అయితే మంత్రిని అయితే బాగుండని ఉంటారు. మంత్రి అయిన వాళ్ళు అందరూ కూడా నేను ముఖ్యమంత్రి అయితే బాగున్నా ఉంటది. ఉమ్. వాళ్ళకి ఆ అదృష్టం కలిసి రావాలి. తనకు పనికి తోడు అదృష్టం కలిసి వచ్చింది. చిన్న ఏజ్లో ఏంటి దాన్ని, ఆ గౌరవాన్ని ప్రజలు ఇచ్చిన దాన్ని, పార్టీ ఇచ్చిన దాన్ని, ఆ గౌరవాన్ని కోల్పోకూడదని చాలా స్ట్రిక్ట్ గా నిజాయితీగా పనిచేస్తున్న క్రమాన్ని, కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను నేను అంటున్నా. రేపు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నట్టే ఉమ్. దయాకర్ రేవంత్ మద్దతుదారుగా ఇప్పుడు ఇంకా రాటిఫై అవుతుండే అని అనుకోవచ్చు. రేపటి రోజున తనను మించిన సామర్థ్యంతో పనిచేసే వ్యక్తులు వస్తే ఎవరు కాదంటారు? ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని అయితా అని చెప్పేటోళ్ళని మనం ఏమన్నా అడ్డుకుంటున్నామా? చాలా మంది నిన్న కావాలని లోపల కూడా ఉంటది, మీరే ఎట్లా అంటారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు, కాదనలేదు. కానీ ఇప్పటికున్న పరిస్థితుల్లో ఉమ్. మనం ఒక న్యూట్రలిస్ట్ గా జడ్జి చేసినా కూడా రాజకీయాలు మాట్లాడవచ్చు. ఇప్పుడు నేను అదంకి దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకుని కాకపోయినా ఇది చెప్తుంది. ఉమ్. నేనేమంటున్నా, ఆ స్థాయి సామర్థ్యాలు పెంచుకోవడంతో పాటు నిరంతరం రెన్యూ అవుతున్నాడు. అది మీరు గమనిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అసలు ఉమ్. ఎవరైనా ఈ గ్లోబల్ సమ్మిట్ ను ఆ స్థాయిలో చేస్తారని ఎవరు కూడా ఊహించరు. ప్రతి పనిలో తనదైన ముద్ర ఒక కొత్త అంతా కోణం నుంచి మాటలు వస్తుంది. మాటలు ఉన్నాయి కానీ చేతలేడు. ఇప్పుడు నిన్న మాట్లాడిండు విద్యని మేము చాలా ప్రయారిటీ అని. బడ్జెట్ ఏది?
ఎక్కడ కనబడుతున్నది? ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ నీకు స్కూల్ అని స్టార్ట్ చేసిర్రు. అది ఇప్పుడు అయ్యేది కాదు, పోయేది కాదు. ఎన్నో ఏళ్ళకు తర్వాత ముచ్చట. ఫస్ట్ బడ్జెట్ కేటాయింపులే లేవు ఎన్నో కదా! ఏండ్లకు కాదు, ఆ! ఎన్నో ఏండ్లకు కాదు, ఆ! మాక్సిమం 2 years లో అవి స్కూల్స్ అవుతున్నాయి. హ్మ్. 200 crores పర్ వన్ స్కూల్. లెవెల్ 1లో, లెవెల్ 2లో టీపీఎస్లు వస్తాయి. తెలంగాణ హ్మ్. పబ్లిక్ స్కూల్స్ మండలానికి 2. హ్మ్. ఇప్పుడు ఆయన మిషన్ నేను నీకు 2-3 సార్లు చెప్పిన నేను. 2022-21 ఆ ప్రాంతంలో ఇక అన్ని పథకాలు ఇవన్నీ ఉంటాయి. మనము ఫ్రీ బీస్ ఇస్తాం, ఉచితాలు ఇస్తాం, ఎస్సీలకు ఇస్తాం, ఎస్టీలకు ఇస్తాం, ఇట్లా బీసీలకి, అది వేరు. కానీ విద్యా వైద్యం మాత్రం హ్మ్. అందరికి అందేది, కులం లేని మతం లేనిది విద్యా వైద్యం. హ్మ్. ఒకరికి ఆపద వస్తే వైద్యం ఎంత ముఖ్యం, హ్మ్. ఒకరికి చదువు వస్తే ఎంత మేలు జరుగుతుందో తెలుసు. ఆయన ప్రతిసారి చెప్పే విషయంలో వాటికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. నేను మొన్న దామోదర నరసింహ గారితో కూడా కలిసినప్పుడు ఈ హాస్పిటల్స్ గురించి కూడా నేను వెరిఫై చేసిన. వాళ్ళు ఇప్పుడు ఉన్న హాస్పిటల్స్ అంతా కూడా కన్సాలిడేట్ చేస్తున్నారు. హ్మ్. లెవెల్ 2లో అన్ని దారులకు, ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న దారులకు అన్నిటికి కూడా మేజర్ హాస్పిటల్స్ వస్తాయి. మీరు చూడండి, ఒక్కొక్క వరంగల్ నుంచి వచ్చేదానికి ఒకటి, కరీంనగర్ నుంచి దీని తర్వాత 33 జిల్లా హాస్పిటల్స్ కాకుండా మిగతావి ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి. ఇక మీ ప్రైవేట్ వైద్యం ఎక్కడికన్నా పోని, ఎక్కడన్నా ఎన్ని వాళ్ళు ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నా కట్టుకొని, కానీ మనకు ప్రభుత్వ వైద్యం చీపెస్ట్గా కాదు, చిల్లర పైసలు లేకుండా. ఒక వ్యక్తి హాస్పిటల్కి పోయిండంటే సింగిల్ ఎన్పి లేకుండా మళ్ళీ నయమై బయటికి రావాలి. ఒక స్టూడెంట్ హ్మ్. ఆ ప్రభుత్వ స్కూల్లోకి పోయిండంటే ఖర్చు లేకుండా బయటికి రావాలి. ఇవి రెండు రేవంత్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా చేయగలరు. ఎందుకంటే ఆయన మైండ్లో ఎప్పటి నుంచో ఉన్నది, ముఖ్యమంత్రి అయినాక కాదు. అది నాకు చెప్పమని ఎన్నోసార్లు మీడియాలో కూడా ప్రతిసారి దీన్ని బడ్జెట్ ఏది రీఇటరేట్ సార్? చేయాలని చెప్పి నాతో బడ్జెట్ ఏది? చెప్తుంది. 7% ఆన్ 12,000 ఎడ్యుకేషన్, క్రోర్స్ నుంచి 4% ఆన్ 12,000 హెల్త్ క్రోర్స్ మీరు అనేది పెడుతున్నది. తక్కువ బడ్జెట్ ఏం కాదు రఘు. హ్మ్. మనం ఇప్పుడు ఈ స్కూల్స్ కూడా అసలు నన్ను అడిగితే మీరు ఒక మేనిఫెస్టోలో కమిషన్, 15% పెడతామని మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు. అదే దీనికి అసలు నన్ను అడిగితే ఈ స్కూల్స్ కు హాస్పిటల్స్ కొరకు కార్పొరేషన్స్ ను ఏర్పాటు చేసి వీటిని స్పెషల్ గా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక ప్రత్యేక శ్రద్ధ ఉన్నప్పుడు వాటిని గ్రీన్ ఛానల్ ద్వారా పోవాలంటే ఒక ప్రత్యేకమైన కమిటీ ఉంటే ఇంకా చాలా వేగవంతంగా పోతుంది అనేది నాకున్న అభిప్రాయం. సరే, ఎప్పుడైనా కలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాం, కానీ ఓకే. కలిసినప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పటికైతే వాళ్ళు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే పనిలో ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాన్సెప్ట్ స్కూల్స్ వచ్చినాయి. ఇప్పుడు మండలాలకు సంబంధించిన అంశంలో ఈ బడ్జెట్ లో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఏవి లేకపోయినా ఎమ్మెల్యేస్ చెప్పమని కూడా చెప్తున్నాడు, ఎక్కడ మనకి ఇబ్బందులు ఉన్నాయి వీటికి సంబంధించిన ఓకే. అంశంలో. కాబట్టి అదొకటైతే ఒక వి- అదొకటైతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు మీ పిసిసి అధ్యక్షుడేమో రాబోయేది బీసీ ముఖ్యమంత్రి అని మీ మహేష్ గౌడ్ చెప్తున్నాడు. మీరు కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు, ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధికారం గురించి. మరి 2034 దాకా అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి ఉండాలని కోరుకుంటే మరి బీసీ ముఖ్యమంత్రి ఎప్పుడు కావాలా, బహుజన ముఖ్యమంత్రి ఎప్పుడు కావాలా? 34 తర్వాతేనా ఇక? నేనేమంటున్నా అంటే బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా ఉమ్. ముఖ్యమంత్రి అయ్యే స్థాయిని తెచ్చుకుంటే ఆటోమేటిక్గా అవుతారు. ఉమ్. చేస్తే అయ్యే ముఖ్యమంత్రి కోరుకోకండి, ఉమ్. స్వతహాగా అయ్యే ముఖ్యమంత్రి కాండి. ఆయన ఎవరో చేస్తే ఈయన ఎవరు ఆ స్థాయికి రావాలి కదా. ఇప్పుడు టాప్ లో ఒక 5గురి పేర్లు ప్రస్తావన వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నప్పుడు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమయంలో రాజశేఖర రెడ్డి గారు అంత పాదయాత్ర చేసి అవన్నీ చేసినప్పుడు కూడా డిఎస్పీ ప్రపోజల్కి వచ్చింది ఉమ్. ముఖ్యమంత్రిని చేయాలని. ఆ ఎలిజిబిలిటీ రేంజ్ అట్లా తెచ్చుకోవాలి ఉమ్. ఎవరైనా సరే. ఇప్పుడు ఇప్పుడు ఎవరు తక్కువ, మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం తక్కువ కాదు, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు ఏం తక్కువ కాదు, లేదంటే మన ఎవరు సురేఖకి ఏం తక్కువ కాదు. ఉమ్. ఇట్లా చూసుకుంటే పోతే బీసీలు ఎవరేమి తక్కువ నాలెడ్జ్తో లేరు. ఆ స్థాయిని మనం ఫ్లెక్సిబుల్ గా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఉమ్. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేసినాక ఇక ఆయన ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? ఈయన చేస్తే అయిండు. కాబట్టి అదే. నీకు బానిసనే కనబడతాడు తప్పితే స్వతహాగా ఎదిగే స్థితి ఉండదు కదా. మేము ఇప్పుడు పంజాబ్ లో చేసినాం ఉమ్. చన్నీ గారిని, అంటే ఎంత నేను టాలెంటెడ్ అనేది ఆయన. ఏంటంటే ఆ ఫ్లెక్సిబుల్ లీడర్ తయారు కావడానికి ఇంకో ప్రయత్నం జరగాలి అని అంటే మనమంతా ఆ పుషప్ అనేది ఉండాలి కదా, మనమంతా సపోర్ట్ చేయాలి.
రకరకాలుగా చేయాల్సి ఉంటుంది. కానీ మన 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 మైండ్లోనే ఎవరు కాదు రేవంత్ రెడ్డి ఉండాలి అనుకున్నప్పుడు ఇక అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి కదా, కాదంట్రా? ఇప్పుడు ఉమ్, ఇప్పుడు నేనేమంటున్నా, బీసీ నాయకత్వం కానీ ఎస్సీ ఎస్టీ నాయకత్వం కానీ మీరు నెంబర్ వన్ కావడానికి చేసే ప్రయత్నాలు ఏం చేస్తుండ్రో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఉమ్, ఇప్పుడు నేను అంటున్నా, నేను ఓబీసీ మూవ్మెంట్కి నేను మద్దతు చెప్పినప్పుడు చాలా మంది మిత్రులు ఎస్సీ ఎస్టీలు ఓసీలు మీరు ఎందుకు అంత స్ట్రాంగ్ గా మీరు మద్దతు చెప్తారు అంటే, నేను 2022లోనే మనం ఇది చర్చ పెట్టినాం. ఇప్పుడు ఇంత ఫేమ్ కానప్పుడే ఆ కాన్సెప్ట్ నేను ఉమ్, ఢిల్లీలో చర్చ పెట్టిన ఏడా ఉమ్, ఉదయపూర్ డిక్లరేషన్ ఉండాలి, ప్రతి ఓకే. నియోజకవర్గంలో 2 బీసీలకు ఇవ్వాలని చెప్పి నేను ఎస్సీ నయ్యుండి కూడా బీసీలకు ఇవ్వాలని కొట్లాడిన. అక్కడ నీకెందుకని అన్నారు ఆ ఓకే. రోజున. ఎందుకంటే బీసీలు ఓట్లు లేకపోతే ఎస్సీ గెలవడు, ఓసీ గెలవడు. ఆ ఉమ్, కాన్సెప్ట్ మేము ముందుకు తీసుకుపోయినాం, వచ్చింది. ఇప్పుడు అందరు వచ్చింది. ఇప్పుడు బీసీ మూవ్మెంట్ ఏది? ఉమ్, ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వము ఈడ చేయకపోతే ఎవరో శత్రువు తెచ్చుకోలేని స్థితిలో ఉన్నామా మనం? తెలియదా ఏ ఏ అడ్డంకులు వస్తున్నాయి అనే దగ్గర ఒక నిర్మాణాత్మక ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది కదా. నేనైతే అన్ని సంఘాలు పెట్టిన వాటికి పోయినా, నేనేం డిఫరెన్షియేషన్ లేను. ఉమ్. అటువైపు వాళ్ళు మన మన సార్ ఇప్పుడు విశారదన్ వాళ్ళు, ఇవన్నీ మన కాదు, ఇగో రెండే, ఇగో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆ, మన ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి. దయాకర్ గారు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఆ, బీసీ ముఖ్యమంత్రి ఆ, కావాలన్నా, ఆప్షన్ బి రేవంతే ముఖ్యమంత్రిగా ఉండాలా? రెండే. ఒకదాన్ని టిక్ రేవంత్ పెట్టండి. రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ, మీరు కూడా ముఖ్యమంత్రిగా ఎదగడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎవరో ముందుకు రండి. ఫస్ట్ నేను ముఖ్యమంత్రిని అయితే అనమానండి ఒకళ్ళని. ఆ, ఓకే. ఎవరన్నా అంటుండ్రా పోనీ? మరి మరి మీరు మీరు ఆయనకే సపోర్ట్ చేయాలి. నేనే ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ఆయనకే సపోర్ట్ చేయాలి, మళ్ళీ రేవంత్కి సపోర్ట్ నేను చేయాలి మరి. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చేస్తే, ఇప్పుడు నేను నాట్ ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీలో కూడా ఆఫ్ కోర్స్. నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పి, ఇప్పుడు ఉమ్, మా ముఖ్యమంత్రి గారి కంటే ఎఫెక్టివ్ గా కనిపిస్తే ఆ రోజు నేను ఆలోచిస్తా. ఇప్పుడు ఆప్షనే లేనప్పుడు ఉమ్, నేను రావాలని నేనెట్టు చెప్తా? నేను నా ఉమ్, పార్టీతో పాటు నా పార్టీ అసలు అధికారంలోకి వస్తుందా రాదా అనే క్రమంలో వచ్చిన నాయకుడు, అధికారంలోకి తెచ్చిన నాయకుడు. ఉమ్, అసలు నేను ఇతర పార్టీలలో లేదు. నేను ఉమ్, ఎందుకు మొన్న అంటే చాలా మంది ఫీల్ అయ్యారు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గట్లెట్టిస్తావు స్టేట్మెంట్ అంటే. అరే మీరు ఒక మాట చెప్పరు. ఇప్పుడు హరీష్ రావు కావాలని ఉన్నది, కేటీఆర్ కావాలని ఉన్నది. ఈయనతో ఆయనకు వస్తుంది, ఆయనతో ఈయనకు వస్తుండు, వీళ్ళిద్దరితో కవితకు వస్తుంది. ఉమ్, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు విమర్శ చేస్తున్నాం, రోజు మీడియాలో ఉంటాం అనుకుంటారు, కానీ బీఆర్ఎస్ గ్రాఫ్ ఏడబడిపోతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఓకే. ఇక్కడ ఉమ్, కిషన్ రెడ్డి అన్న ఉన్నాడు, మా బండి సంజయ్ అన్న ఉన్నాడు, ఇప్పుడు రామచంద్ర అన్న వచ్చిండు. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళతో వాళ్ళు కోసుకునే పనిలో ఉన్నారు. కాబట్టి సేఫెస్ట్ ప్లేస్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి చెప్తున్నా. రెండవది, బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మైండ్ సెట్ లో మేము నాయకులు కావాలనే కోరిక లేకుండా మేము అయితం అనుకోవడం అనేది కూడా మన యొక్క ఏమంటాము ఆలోచనే తప్పితే అవతల వాళ్ళు ఏం చేయలేరు. ఓకే. ఇప్పుడు ఇంకా నీకు ఎందుకు ఇంకా పర్టికులర్ గా చెప్తావు? ఒక ఆయన అన్నాడు, మీరు మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లని ఇట్లా చేస్తారు, మీ పార్టీ ఏంది ఇట్లా ఏంది అని అంటే, నేను అన్నా ఒక మాట, ఒక ఎస్సీని ఒక బీసీని నేను ఇట్లా ఇవన్నీ మీదేసుకొని చేస్తా అని ముందుకు వస్తే ఎవరు కాదంటారు? అంతకుముందు మేము చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి, నేను చెప్పలేను. కానీ ఓకే. రేవంత్ రెడ్డి గారు పార్టీలోకి రాకంటే ముందు ఉమ్, బీసీ నాయకులను ఎస్సీ నాయకులను కూడా ఎంతో ప్రయత్నం చేసినాం. ఉమ్, కానీ తను వచ్చినాకనే అది వెహికల్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కాబట్టి ఆ ధీమాతో చెప్తున్నా, డెఫినెట్ గా రైట్. ఇప్పటికీ రేవంత్ అన్న ఉన్నంత వరకు ఉమ్. ఆయన ఇక్కడ రాజకీయాలు చేసేంత వరకు ఆయనకు పోటీ లేకపోవడం అనేది ఆయన అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూద్దాం, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. రైట్, కలుద్దాం. ఇంకెవరన్నా ఇంకెవరన్నా నీకు చెప్తే నాకు షోల్లోనే చెప్పు, అప్పుడు ఆలోచిద్దాం. ఎవరన్నా ఉండరా? ఓకే. థ్యాంక్ యూ. డన్ డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్